So intermediate, what next? BTech is available and degree also available. Why choose BTech? అసలు ఎందుకు ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలి? ఈజ్ నథింగ్ టెక్నాలజీ, ఈజ్ నథింగ్ కమ్యూనికేషన్, ఈజ్ నథింగ్ గుడ్ శాలరీ. దట్ ఈస్ అవర్ ఎయిమ్. సో ఏ జాబ్ అయినా చేయొచ్చు. డిగ్రీతో పోలిస్తే ఇంజనీరింగ్ లో చాలా జాబ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ల్యాబ్ తీసుకుని పక్క ల్యాబ్ తీసుకుని మన ఈసీ 23 years బ్యాక్ కంప్లీటెడ్ బీటెక్ మై ఎన్ఈసీ. ఇక్కడే నేను బీటెక్ చదివాను, ఎంటెక్ కంప్లీటెడ్, పిహెచ్డి ఆల్సో కంప్లీటెడ్. మరి ఇక్కడే చదివి ఇక్కడే నేను ఎందుకు జాయిన్ అయ్యాను చెప్పండి. కోర్స్ ఈజ్ అవైలబుల్. సమ్ కాలేజెస్ ఆర్ ఈజ్ హ్యావింగ్ వెరీ ఫ్యూ స్టూడెంట్స్, బట్ మా కాలేజ్లో 2100 ఇంటేక్ ఈజ్ అవైలబుల్. లాస్ట్ ఇయర్ 1800 అడ్మిషన్. ప్లేస్మెంట్స్ కూడా ఉన్నాయి. సో మనం ఒక కాలేజీ జాయిన్ అవ్వాలంటే ఏముండాలి? ఫ్యాకల్టీ ఉండాలి, ల్యాబ్స్ ఉండాలి, ప్లేస్మెంట్స్ ఉండాలి, స్కిల్స్ ఉండాలి. ఎస్ఆర్ ఇన్ ప్రెజెంట్ డేస్ 950 మార్క్స్ వస్తాయి, బట్ ఎంసెట్ లో క్వాలిఫై. ఎంసెట్ లో క్వాలిఫై అవ్వాలంటే అండర్స్టాండింగ్ చేసుకోవాలి, హార్డ్ వర్క్ చేయాలి. 3D ఫార్ములా ఐడియా ఉందా? డెడికేషన్, డిటర్మినేషన్, డియోషన్. సో మన కాన్సన్ట్రేషన్ ఉంటే ఈజీగా మనం ఏం చేయొచ్చు, ఎంసెట్ లో క్వాలిఫై అవ్వచ్చు. సో మ్యాథమెటిక్స్ బాగుండాలి, ఎంపీసీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఓకేనా? టోటల్ మార్క్స్ ఎంతకమ్మా? 180 మార్క్స్. సో 160కి 80 అబవ్ వచ్చినా కానీ మంచి ర్యాంక్ వస్తుంది. మంచి ర్యాంక్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? మంచి కాలేజీలో జాయిన్ అవ్వం. ఎగ్జాంపుల్ మన ఎన్ఈసీ త్రూఅవుట్ స్టేట్ లో మనకి 286 కాలేజెస్ ఉంటాయి. టాప్ 50లో మన కాలేజ్. సో మంచి బ్రాంచ్ జాయిన్ అవ్వాలంటే మంచి ర్యాంక్ రావాలి. అర్థమైందా నేను చెప్పింది? సో మన కాలేజీలో ఆల్ సెక్షన్ ఉన్నాయి, ఈసీ, అలాగే సిఎస్సి ఉన్నాయి, మెకానికల్, సివిల్. సో ఎక్కడైనా జాయిన్ అవ్వాలి అంటే మంచి ర్యాంక్ రావాలి. మంచి ర్యాంక్ వల్ల అడ్వాంటేజ్ ఏంది? గవర్నమెంట్ మనకి ఏమిస్తుంది? స్కాలర్షిప్ చేస్తుంది. సో ఫీజు మొత్తం కూడా ఫర్ ఎగ్జాంపుల్ 80,000 అనుకుంటు మా కాలేజ్, 80,000 మొత్తం వేస్తుంది. సో పేరెంట్స్ కి బడ్జెట్ ఉండదు. మై అంకుల్ రిక్వెస్ట్ వన్స్ అగైన్, ప్లీజ్ చూస్ గుడ్ కాలేజ్. సో అవేర్నెస్ అనేది తెలుసుకోండి, ఎందుకంటే పేరెంట్స్ చాలా మంది తెలియదు. మంచి కాలేజీలో జాయిన్ అయితే ప్లేస్మెంట్ ఉంటుంది. ప్లేస్మెంట్ లేకపోతే మనకి బయటకు వెళ్ళిన తర్వాత ఎవరు మనీ ఇవ్వరు. 4 years బీటెక్ అయిపోయినాక ఇన్ టైమ్ లో జాబ్ వస్తే మన హ్యాపీ. సక్సెస్ డజంట్ కమ్ టు యూ, యూ గో టు యూ. ఎప్పుడు కూడా మనమే ఆ సక్సెస్ దగ్గరికి వెళ్ళాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. మార్క్ ఎంసెట్ ఎందుకు రాశారు? ప్రాక్టీస్ కోసం. సో మా కాలేజ్లో మార్క్ ఎంసెట్, సో వాట్ ఈస్ ద మ్యాథ్స్ ఎలా ఉంటుంది, కెమిస్ట్రీ ఎలా ఉంటుంది, ఫిజిక్స్, ఏ సబ్జెక్ట్ ఫస్ట్ చూస్ చేసుకోవాలి, ఫస్ట్ వచ్చిన దాన్ని చూస్ చేసుకోవాలి. ఎగ్జామ్ వెళ్ళే ముందుగా హాల్ టికెట్ కావచ్చు, అలాగే పాస్పోర్ట్ ఫొటోస్ కావచ్చు, అలాగే మీ ప్రూఫ్ అడిగారు ఆధార్, వాటర్, అలాగే వాటర్ బాటిల్ కూడా తీసుకుంటే హెల్త్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.